అబ్బా ఈ ఎండలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి సార్. ఎంచక్క ఏ ఊటీయో కాశ్మీర్ వెళ్ళిపోవడం మంచిది సార్. అబ్బా ఎందుకు సార్ కొట్టారు? నాన్న రాజే ఛానల్లో వీడియో పడి 3 నెలలు అవుతుందిరా ముచ్చటగా. వీడియో రెడీ చేసి వేయకుండా ఊటీ కొడైకెనాల్ వెళ్తావా? ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఆడియన్స్ మనల్ని అస్సంట్రానికి పంపించేస్తారా. అందుకే కదా సార్ ఈసారి గట్టిగా వచ్చాం. మై డియర్ ప్రేక్షక దేవుళ్ళారా, ఈ సమ్మర్ అంతా మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించడానికి కూల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాం. అందుచేత ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకుని మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారనుకోండి, మేము ఇంక చెలరేగిపోతాం. ఏమంటారు? అలాగే ఓకే. రే ఎన్నింటికి రమ్మంటే ఎన్నింటికి వచ్చారా? బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోయింది అందరికి. ఇలా అయితే మన టీం నేషనల్ ఆడేది ఎప్పుడు, ఇంటర్నేషనల్కి వెళ్ళి వరల్డ్ కప్ కొట్టేది ఎప్పుడు? నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను, కానీ మీరు అక్కడికి రారు. బాబు పులిహేర రాజా, నీ ఓవర్ యాక్షన్ ఆపితే ఓవర్ వేసుకున్నాం. చీ అన్ఎడ్యుకేటెడ్ కంట్రీ క్రికెటర్స్. అరే ఆడ అలాగే వాగుతాడు గాని. అరే బిట్టు నువ్వు వంగో. దేనికిరా? నెంబర్ లేయడానికి వంగోమన్నానరా. అలా అయితే ఓకే. ఎవరక్కడ ఇది? సింగిల్ సింతకే గడి సులేమాన్ కి. ఇది నాకు. మరిది నీకు. రాజుగడికి. నెంబరింగ్ అయితారా? ఫస్ట్ బ్యాటింగ్ నాది, సెకండ్ సులేమాన్ గడు, థర్డ్ నువ్వు, ఫోర్త్ బంటి గడు, ఫిఫ్త్ రాజుగడు. రే రాజు నువ్వు బౌలింగ్ చేస్తే నేను బ్యాటింగ్ ఆడేస్తాను. అరే అందరికి రూల్స్ ముందే చెప్తాను. డైరెక్ట్ క్యాచ్ అయితే డబుల్ హ్యాండ్, సింగిల్ పంప్ అయితే సింగిల్ హ్యాండ్. ఒరే రాజు ఇక్కడ నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేట్రా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా? నాకు ఇంట్రెస్ట్ లేదురా, మీరే ఆడుకోండి. నాన్న ఎప్పటి వరకు కొమ్మ మీద ఉన్న కోతిలాగా ఎగిరేవు కదరా, సడన్ గా ఏమైంది? నాకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తాను, ఆడుతాను రా. అట్లా ఇట్లా కుదురుతుంది రాజు బాయ్. అట్లా ఎట్లా అంటే బ్యాటు నాది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ నాకే కావాలి. అరే ఇది చీటింగ్ రాజు. చీటింగ్ లేదు, వాట్సాప్ లో చాటింగ్ లేదు. ఆడాలనుకుంటే నాకు ఫస్ట్ బ్యాటింగ్ అవ్వండి, లేదంటే నలుగురు క్యాచ్లు ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోండి. అరే సులేమాను ఆడే 4 బాల్కి ఎందుకురా గొడవ, ఇచ్చేద్దాం. రే డోంట్ అండర్ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఆర్సీబీ ఫ్యాన్. ఇఫ్ అండర్ఎస్టిమేట్ ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ద ఫైర్. పంచర్ అండ్ టైరింగ్ కాదు, నేను వేసే 6 బాల్లో ఒక్క బాల్ ముట్టి చూపించరా, నువ్వు ఫైర్ ఒప్పుకుంటాను. ఏం మాట్లాడుతున్నా మా వీడు? మొట్టమంటాడు యువరాజ్ సింగ్ లాగా 6 బాల్ 6 కూడా చూపిస్తాను చూడు. చూసుకుందాం. అరే బిట్టు, ఆ బిట్లో నేను బాల్ కొట్టను రా, ఆ బౌండరీ దగ్గర కాయ్. అరే సులేమాను స్క్వేర్ కట్లకు బాల్ కొట్టను రా, స్ట్రైట్ గా బౌండరీ దగ్గర కాయ్. అరే మామ నువ్వు చిన్నపిల్లడికి వేసాడు బాల్ స్లోగా వేయకురా, నాకు చెడ్డ సిరాకు. మినిమం 150 స్పీడ్ మెయింటైన్ చేయి. రామచంద్ర ప్రభు ఇడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నా. ఎరా యువరాజ్ అన్నా 6 బాల్కి 6 6లు కొడతానన్నావు, మొదటి బాలే బౌల్డ్ అయిపోయావు. బ్యాట్ ఇచ్చి వెళ్ళి ఫీల్డింగ్. ఏట్రా కాసేది? ఫస్ట్ బాల్ ట్రైల్ బాల్, రూల్స్ మర్చిపోయావు ఏంటి? ఇప్పుడు వెళ్ళి ఆల్రెడీ కలిసి పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే మామగాడు బాగా హట్ అయినట్టుగా ఉన్నాడు. కళ్ళు మూసుకుని బ్యాట్ ఊపేద్దాం, అయితే చొక్క లేదంటే బొక్క. జై బజరంగబలి. అన్నట్టు పాతియే అప్పాతియే అప్పాతియా ఆ కొత్తు కూత్ కూత్ కూత్. ఏ మాటగా మాటరా, పాట మాత్రం అదిరిపోయింది. నా పాటికి నేను పాట పాడుకుంటూ వస్తానంటే ఎవడరా రాయిచి కొట్టింది? వస్తున్నాను ఆగండి రా. అన్న రాజుగే నన్నే రాయించుకుని కొడతావా? ఎన్ని గుండెలు రా నీకు? గుండీలే సార్, 1 2 3 6 గుండీలు సార్. నేను అడిగింది గుండెలు కాదురా, గుండెలు. అలా అయితే ఒకటే సార్. నన్నే కొడతావా? కొట్టింది నేను కాదు సార్, బ్యాట్. కానీ అది నీ చేతిలోనే ఉంది కదరా నాన్న. అలా అంటారా సార్? అయితే పట్టుకోండి, క్యాచ్. ఇప్పుడు మీ చేతిలోనే ఉంది కదా సార్, కొట్టుకోండి. నాన్న రాజు. అమ్మో జంపు. ఎంతలో అడిగిలిపాడు?
సర్లేరా నాన్న, ఎక్కడికి పోతావు? దొరికితే కదా అప్పుడు చెప్తాను నీ పని. యారా ఊర్ల మీద తిరిగి వచ్చడం అయిపోయిందా? అయిపోయింది కాబట్టి కదా ఇంటికి వచ్చాం. ఏంటి? ఏం లేదు నాన్నగారు, కొత్త పెళ్లి కొడుకులాగా టిప్ టాప్ గా తయారయ్యారేంటి? పెళ్లి చూపులకి ఏమైనా వెళ్తున్నారా? పంచులు వేసావు పిచ్చుకొక్కను కొట్టినట్టు కొడతాను. వద్దులేండి. నేను మీ అమ్మ మీ మావయ్య ఇంటికి వెళ్తున్నాం, మళ్ళీ రేపు వస్తాం. ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉండి ఇల్లు చూసుకో. అసలుకి ఈ రోజుల్లో దొంగలు ఎక్కువైపోయారు. పడగ పడగ మన ఇంట్లో పడి దుమ్ము పట్టిన బొంతలోను సిరిగిపోయిన దుప్పట్లో ఎత్తుకెళ్ళాలి. ఎందుకు నాన్నగారు భయపడతారు? ఈ కోటని ఈ కొడుకు కాపలా కాస్తాడుగా. సరే ఇంకా మేము వెళ్ళి వస్తాం, జాగ్రత్తగా ఉండు. మీరు చింతించకుండా క్షమంగా వెళ్ళి లాభంగా రండి. రే అన్ని 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 వచ్చాయా? రే నిన్న ఇంటికాడ నుండి చిప్స్ తీసామని తీసుకొచ్చావా? రే నువ్వు కూల్ డ్రింక్ తీసుకొచ్చలేదా? గ్లాసులు తీసి కూల్ డ్రింక్ వేసి పక్కన ప్లేట్లోని చిప్స్ కట్టండి. తొందరగా తొందరగా తొందరగా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మన 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ కి అంత టెన్షన్ పడలేదు. రే టెన్షన్ అంటే ఏంట్రా? ఇవాళ జరగబోయే మ్యాచ్ ఎవరికి? సిఎస్కేకి ఆర్సీబీకి. ఆ మాత్రం టెన్షన్ ఉండదా? దీనికి ఎందుకు మా అంత ఆలోచిస్తున్నా? ఎలాగ ఈ రోజు గెలిచే సిఎస్కేనేగా. ఎదవి ఎక్సెక్కలు వద్దు, ఈ సంవత్సరం ఆర్సీబీ టైటిల్ కొడద్దని కలొచ్చింది. కరెక్ట్ గా చెప్పారా? అయితే అది కలే. రే నన్ను రెచ్చగోక్కు. నీ గోగడానికి నాకేం గోర్లు లేవు గానీ టీవీ పెట్టు. ఏమో సడన్ గా ఏంట్రా హౌస్ స్టేడియం చేస్తావు? అంకుల్ ఆంటీ ఏరి? వాళ్ళ ఇంట్లో లేరు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేశా. ఈ రోజు ఇంటికి ఈ రాజుగాడే రాజా. అగౌరించాలే కానీ మా ఈ ఎస్ఆర్హెచ్ టీం మాత్రం చాలా భయంకరంగా ఉందిరా. ఎవడు 200 స్ట్రైక్ రేట్ తక్కువ ఆడలేదు. పులుల్లో బౌలర్స్ మీద పడిపోతున్నారా. వాళ్ళు పులులైతే మా వాళ్ళు సింహాలరా. చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఈ మాటలకేం తక్కువ లేదు. ఆకలి చేస్తుందరా. తినడానికి ఏముంది ఇంట్లో? మా ఇంట్లో తినడానికి ఏం లేకే మీ ఇంట్లో నుండి తినడానికి ఏమైనా తీసుకురమ్మన్నాను రా. అబ్బా మరి ఇప్పుడు ఏం తినాలి మేము? ఆర్డర్ పెట్టుకోరా. ఇవి తెచ్చింది కాక అదొక డబ్బులు పాకెట్ మాకు. ఇది మరి నన్నేం చేయమంటావు? అయితే నువ్వేం చేయకు, నేను తెచ్చింది కూడా తినకు. మామా నాకు కూడా ఇరా. ఆర్డర్ పెట్టుకోరా. మా ఇంటికి వచ్చి మా టీవీ చూస్తూ నాకే ఇవ్వకుండా తినేస్తారా? మీకు అరగదు చూడండి రా. నువ్వేం ఫీల్ అవ్వకరా, మాకు అరగకపోయినా మేము అరిగించుకుని మరీ తింటాం. మ్యాచ్ ఇంట్రెస్ట్ ఉంది, డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు నాకు మీరు చిప్స్ అవ్వలేదా? కరెంటు పోత చూడండి, ఇదే నా శాపం. ఓరి సీడనా కొడక, దరిద్రపు నోరు వేసుకుని అన్నావో లేదో నిజంగానే పోయింది కదరా. శాడిస్ట్ లో పళ్ళు ఎగలించుకుని నవ్వుతావేంట్రా? నాలిగి మీద పుట్టు మచ్చలు ఉన్నాను, నాతో పెట్టుకోకండి రా. అందుకే సరేరా, పోనీ ఇన్వర్టర్ కూడా లేదా ఇంట్లోనే? ఇన్వర్టరా? మా నాన్న కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందని ఫీజులు పీకి జోబులో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంక ఇన్వర్టర్ ఒకటి. సర్లే. అరే రాజు, నా మొబైల్లో సిగ్నల్ రావట్లేదు, నీ మొబైల్లో మ్యాచ్ పెట్టి. నెట్ బ్యాలెన్స్ చేసి 4 రోజులు అయ్యింది. పోనీ వైఫై కనెక్ట్ చేసుకుందాంరా. ఊరే కరెంట్ లేకపోతే వైఫై ఎలాగొస్తుందిరా? మీ తాత తెస్తాడా? అందుకే ఈ స్క్రిప్ట్లు ఎక్కువ లోడదు నీకు. సారీ రా. సర్లే, ఇంకేం చేస్తాం? అవునరా, ఈ సులేమాన్ గడేటర్ ఇంకా రాలేదు. ఏమోరమ్మా. సరేరా, ఆడికోసారి ఫోన్ కొట్టి వచ్చేటప్పుడు తిన్నాను ఏం తీసుకురామను. ఎత్తట్లేదురా. ఇంకోసారి చేయరా బాబు, ఆకలి చంపేస్తుంది. అరే సులేమాను, యారా ఇంకా రాలేదు? నీకోసం ఎదురు చూస్తున్నా. వచ్చేటప్పుడు పునుగులు పట్టుకొస్తానన్నావంట రాజుగారు చెప్తున్నాడు. సరే త్వరగా తీసుకొచ్చి ఎవరు ఆకలి చచ్చిపోతున్నాం. హలో, ఎవరు మాట్లాడేది? టోన్ మారింది ఏంటి? మేము ఆడి ఫ్రెండ్స్ అండి. ఆడి ఫోన్ ఇవ్వండి ఒకసారి. ఆహా, మీరు ఫ్రెండ్సా? ఇక్కడ మీ ఫ్రెండ్ నా కారు కింద పడి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఈ నంబర్కి లొకేషన్ షేర్ చేశాను, వచ్చి తీసుకెళ్ళండి. మామా ఏమైందిరా? మామా, అరే మామా ఏమైందిరా? ఏమైంది అడిగితే మాట్లాడవేంట్రా? అరే రాజు, సులేమాన్ గడు సూసైడ్ చేసుకోపోయాడంట్రా. పిచ్చి గట్ట పట్టిందేట్రా? ఆడు సూసైడ్ చేసుకోవడం ఏంటి? ఆడెవడో ఫోన్ చేసి ఇదే చెప్పాడురా. లొకేషన్ కూడా పంపించాడు, వచ్చి తీసుకెళ్ళమంటున్నాడు. ఏది? దగ్గరలో ఉన్నాడు రా, పదండి. రే ఏమైందిరా? చెప్పురా, మాట్లాడరా. ఆడేం చెప్తాడు, నేను చెప్తాను. బెట్టింగ్ వేసాడంట, డబ్బులు పోయాయి. ఇంట్లో వాళ్ళు చెప్పడానికి భయపడి నా బండి కింద పడ్డాయి.
సమయానికి బ్రేక్ వేసాను కాబట్టి బ్రతికి బయటపడ్డాడు, లేదంటే చచ్చేవాడు. చావడానికి ఏం దొరకలేనట్టుకుంది నా బండి తప్ప. సారీ సార్, ఏదో తెలియక చేశాడు, తప్పు అయిపోయింది. మమ్మల్ని చూసేనా క్షమించేయండి. క్షమించకుండా ఇంకేం చేస్తానులే. తెలిసి చేస్తున్నారు తెలియకుండా చేస్తున్నారు తెలియట్లేదు కానీ అందరూ బెట్టింగుల్లో పడేసి వస్తున్నారు. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. ఓకే సార్. అరే సులేమాన్, ఏంట్రా ఈ పని? సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? అది కదురా రాజు, బాబా డబ్బు తీయమని బ్యాంక్కి పంపాడు. తీసి వస్తుంటే బెట్టింగ్ వేయాలి అనిపించింది. మొత్తం డబ్బు అంతా బెట్టింగ్ లో పెట్టాను. డబ్బు మొత్తం పోయింది. బాబా సంవత్సరం సంపాదన రాది, ఒక్క రోజులో గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు ఏ ముఖం పట్టుకుని బాబా దగ్గరికి వెళ్ళాలి చెప్పురా? పైగా ఆ డబ్బు అమ్మి హాస్పిటల్ ఖర్చుల కోసం దాచినవి. అందుకే ఏం చెయ్యాలో తెలియక ఇలా సూసైడ్ చేసుకోవాలనిపించింది. సులేమాన్, ఓ మాట చెప్తా గుర్తుంచుకో. సమస్య వచ్చిన ప్రతి ఒక్కడు సూసైడ్ చేసుకుందాం అనుకుంటే ఈ భూమి మీద మనిషి అనేవాడే ఉండడురా. ఎందుకంటే సమస్య లేకుండా ఏ మనిషి ఉండడు కాబట్టి. తెలిసి చేసావో తెలియక చేసావు, తప్పు చేసావు. తప్పు చేశానని తెలుసుకున్నావు. ఆ తెలుసుకోవడంలోనే నిన్ను నువ్వు గెలుచుకున్నావు. ఇంకా నువ్వు బెట్టింగ్లో పెట్టిన డబ్బు అంటావా? కష్టపడితే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నీ ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. పోతే పోనీరా నా ప్రాణం. నేను పోతే ఇన్సూరెన్స్ డబ్బులు నా కుటుంబానికి వస్తాయి. అప్పుడు వాళ్ళైనా కష్టపడకుండా హ్యాపీగా ఉంటారు. నీ ప్రాణం తీసుకుని వాళ్ళని సుఖపెట్టాలనుకుంటున్నావు, కానీ నువ్వే లేవని తెలిసాక జీవితాంతం వాళ్ళు కన్నీళ్ళతో కష్టపడుతూనే ఉంటారురా. ఇప్పుడు చెప్పు, అలాంటి కష్టాన్ని మీ అమ్మీకి అబ్బుకి ఇద్దాం అనుకుంటున్నావా? అసలైన ఆస్తి మన అనుకున్న వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడేనరా. వాళ్ళు లేకపోతే ఎంతున్నా వ్యర్థమే. కానీ అబ్బుకి నేను అంతా కాల్ చేసి చెప్పా, నిన్ను ప్రాణాలతో తీసుకొస్తే వాళ్ళు ప్రాణాలతో ఉంటామన్నారు. ఇప్పుడు చెప్పు, నీ ఒక్కడి ప్రాణం ఎంతమంది ప్రాణాలతో ముడిపడి ఉంది? ఏం చేస్తావు? నిన్ను నువ్వు చంపుకుని వాళ్ళను కూడా చంపుతావా? లేదు రాజు, లేదు. నేను మా అమ్మ అబ్బులకు ఏమి కానివ్వను. మరి అలా అయితే పద ఇంటికి. థ్యాంక్స్ రాజు, నా కళ్ళు తెరిపించావు. బెట్టింగ్ భూతం లాంటిది, దాని మాయలో పడి బలవ్వకండి. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో. మీరేంటండి రేపు కదా వస్తారన్నారు? వెళ్ళేటప్పుడు నీ దరిద్ర పొట్టు ముఖం వేసుకుని ఎదురొచ్చావు కదరా. దారిలో ఎవడో పర్సు కొట్టేస్తే తిరిగి ఇంటికి వచ్చేసాం. అయినా ఇంట్లో కుదురుగా కూర్చుని ఉండరా అంటే ఇల్లంతా చెత్త కుప్ప చేసేసి బయట ఊరేగుతావా? ఎత్తవా? నాన్నగారు, అది కాదండి, నేను చెప్పేది అవుతారేనండి. నాన్నగారు, నాన్నగారు, तू अंदर चलो. मैं नहीं चलूंगी, देखूंगी. నాన్నగారు, 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 నాన్నగారు.